శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దీంతో సుమారు 11,000 ఉద్యోగులకు లబ్ధి చేకూరబోతోంది. రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించడంలోనూ ఇక ఇది చాలా కూడా ఈ పథకం అనేది హెల్ప్ కాబోతోంది. ఇక రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి సగటున 3 కోట్ల వరకు ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ నిర్ణయం ద్వారా. ఇక 2015 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యకు ఇప్పుడు పరిష్కారం దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. దీంతో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందా అని చెప్పి ఎదురు చూసేటువంటి ఈ 11,000 మంది ఉద్యోగులకు పరిష్కారం అయ్యే దిశగా పడుతున్నటువంటి అడుగులను అయితే మనం చూడొచ్చు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఇది అమలుకు వస్తుంది ఏంటి? ఉద్యోగులు చేసేటువంటి కీలక డిమాండ్లలో అంటే కోరికల్లో కూడా ఇది ముందు వరుసలో ఉంటుందనే విషయాన్ని అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో భాగంగా మెమో 57 ప్రకారం 2004 ముందు నోటిఫికేషన్ పొందినటువంటి పోస్టులకు సంబంధించి నియమితులైన సుమారు 11,000 మంది ఉద్యోగులకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ అమలుకు రాష్ట్ర కేబినెట్ అయితే ఈరోజు ఆమోద ముద్ర వేసిందనే చెప్పాలి. ఎన్నికల్లో కూడా ఒకప్పుడు ఇది చాలా ప్రధాన హామీగా మారిపోయింది. దీనికి సంబంధించి ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలు, హామీలు, పెద్ద ఎత్తున హడావుడి జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ సమస్యకు ప్రభుత్వం తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ అలాగే మరో కీలక నిర్ణయం, ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, సొసైటీల ఉద్యోగుల నుండి పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం కూడా మరో సంచలన నిర్ణయంగానే చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగుల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాము అనేటువంటి అంశాన్ని చెప్పే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా, అంటే ఎక్కడ విమర్శలకు అవకాశం లేకుండా ఉండే విధంగానే నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. 11,000 మంది ఉద్యోగులకు ఓపీఎస్ అమలు కానుంది అనే విషయం అయితే అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని అమలు చేసేందుకైతే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11,000 మంది ఉద్యోగులు లబ్ధి చేకూరనుంది ఈ అంశంతో. ఇక గత కొంతకాలంగా కూడా ఉన్నటువంటి డిమాండ్కి ఇప్పుడు ఒక పరిష్కారం అయితే లభించినట్లుగా మారుతుంది. ఇక రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులకు ఇది ఒక ఆర్థిక భరోసాగా ఈ పెన్షన్ విధానం అనేది నిలుస్తుంది. ఇక గతంలో ఉన్నటువంటి పెన్షన్ విధానమే తీసుకురావాలంటూ కూడా చాలా కాలంగా ఉద్యోగులు అయితే కోరుతూ ఉన్నారు. 3 కోట్ల వరకు ఈ పథకం తీసుకొని రావడం ద్వారా ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. 2017 నుంచి ఈ అంశం పెండింగ్ లో పడుతూ వస్తుంది. ఇక ఇప్పుడు ఇది అమలు చేసే విధంగా కూడా ఆమోదం పొందింది.